ఐ లవ్ యూ. ఒక అమ్మాయి పని పాట లేని అబ్బాయితో ఐ లవ్ యూ చెప్పిందంటే ఆ బాబు ఏ ఏ పనులు చేస్తాడో తెలుసా? తక్షణ కర్తవ్యంగా ఆమెను ప్రతిరోజు ఆఫీసుకు తీసుకెళ్లి తీసుకుని రావడంతో పాటు ఆమెకు జీతం లేని ఓ బాడీగార్డ్లా ఎందుకు ఇంత లేటు? ఇదెలా ఉంది? ఆమె వెనకే కుక్కలా తిరగడం, అప్పుడప్పుడు ఆమె తిడితే తిట్టించుకోవడం, పాప తిన్న తర్వాత మిగిలింది తింటూ ఆమెను ప్రతి క్షణం ఇంప్రెస్ చేస్తూ ఉండటం. ఇలా ఇంప్రెస్ అయినప్పుడల్లా మనోడికి గిఫ్ట్లు కూడా వస్తుంటాయండోయ్. అలా గిఫ్ట్ల రూపంలో వచ్చిన షర్ట్స్ చూస్తూ మురిసిపోతూ ఈసారి ఇంకా మంచి షర్ట్ దక్కుతుందని ఆశించడం. పాపం ఈసారి అది దక్కలేదు. అద్దాల గదుల కాఫీ షాపుల్లో కూర్చొని తన బంగారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఈ రకమైన హైటెక్ ప్రేమికుడు. రేపు BCS BPOలో వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. మార్నింగ్ 10 o'clock. ఏం అక్కర్లేదు. బీపీఓ ఏంటి? నేను జాబ్ చేస్తున్నాను కదా. MBA కరెస్పాండెన్స్ లో చేయి, మంచి జాబ్ చేయొచ్చు. తన ప్రేయసికి తెలియకుండా ఎలాగైనా ఆమె మొబైల్ ని చెక్ చేయాలన్న ఛాన్స్ కోసం ఎదురు చూడడంలో ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసుంటాడు. సరే, రేపు పార్టీకి ఇన్వైట్ చేసింది 2 o'clock. ఖచ్చితంగా వెళ్ళి తీరాలా? సరే, వెళ్ళను. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? టాయిలెట్ కి వెళ్తున్నాను. అక్కడికి కూడా వెళ్ళకూడదా? హ్యాపీగా వెళ్ళిరా. ఇలా ప్రతిక్షణం అనుమానిస్తూనే ఇంటికి వెళ్లిన వెంటనే వాటేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఆ తర్వాత రూమ్ డోర్లు మూసేసుకుని చేయాల్సినవన్నీ చేసేసి రిలాక్స్ గా రాత్రులు జరిగిన ఎంజాయ్ ని ఉదయం తలుచుకుంటూ ఉన్న ఈ అనుమానపు ప్రేమికుడికి వచ్చే డౌట్స్ ఏంటో తెలుసా? ఫేస్బుక్ లో నీకింతమంది 2248 ఫ్రెండ్స్. ఏ లేదు, నాకు 15 మంది ఫ్రెండ్సే. నువ్వెవరితోనూ మూవ్ అవ్వకపోతే నేనేం చేయగలను? ఎవరి అరుణ్ కే విశ్వ? తెలీదు. ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. నీ ఫోటోకి యూ లుక్ గార్జియస్ అని కమెంట్ పోస్ట్ చేశాడు. సో నీకు ఎవరో తెలియని వాడు కూడా నువ్వు అందంగా ఉన్నావని ఎవరైనా చెప్తే నచ్చుతుందా నచ్చదా? సో యూ లైక్ ఇట్? యా, ఆఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్. వెంటనే అమ్మాయి నుంచి ఇలాంటి షాకులు తింటాడు. స్కర్ట్? అవును, స్కర్టే. దాన్ని ఇక్కడ వరకు కాకుండా కొంచెం కిందకి దించి అక్కడ వరకు వేసుకోవచ్చు కదా? ఏ కాదు, మిగతా వాళ్ళు చూసేటప్పుడు ఒక విధంగా చూస్తారు, అందుకే. అంటే నువ్వు అలా చూస్తున్నావా? నేను కాదు, మిగతా వాళ్ళు చూస్తారని చెప్పాను. నా స్కర్ట్ గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఐ నో హౌ టు డ్రెస్ అండ్ హౌ టు క్యారీ మై సెల్ఫ్. నువ్వేం దాని గురించి దిగులుపడక్కర్లేదు. నేను ఊరికే అన్నాను. ఆ తర్వాత హ్యాపీ బర్త్డే తియా. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదుగా? మొదలు పెట్టావా? నేను నిన్నే చెప్పాను, ఐ హావ్ టు గో టు వర్క్. నో, యూఆర్ స్పెండింగ్ ద డే విత్ మీ. ఆ తర్వాత చెప్పు. ఏంటి? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటే లిఫ్ట్ లోకే కదా వచ్చి చెప్తావు. చెప్పడానికేగా వచ్చావు. చెప్పు. లేదు, అదొచ్చి ఫేస్బుక్లో నీ లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్చర్స్ని చూశాను. నీ ఆఫీస్లో ఎవరెవరో కేక్ అంతా కట్ చేసి నిన్ను హక్ చేసుకుని గిఫ్ట్స్ అన్ని ఇచ్చారు. అందుకే ఈ ఇయర్ నువ్వు నాతో. ఇందుకేనా లీవే అన్నావు? ఇలా చూడు, నా ఫేస్బుక్ పాస్వర్డ్ నీకు ఇచ్చింది నా మీద స్పై చేయడానికి కాదు. గ్రో అప్. కాదు తియా, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. సారీ తియా. ఇట్స్ ఫైన్, జస్ట్ లీవ్ ఇట్. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యు. ఇట్స్ ఓకే. ఆ తర్వాత హాయ్. ఏంటి నేడి? వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పాడు కదా, డ్రాప్ చేసి వచ్చా. ఏంటి పార్టీ ఎంత ఓవరా? నేను ఎవరో పిలుస్తున్నారు అనుకుంటా. నేను ఎవరో పిలుస్తున్నారు. నా బాస్. ఓ బాసా? వెళ్ళు. 2 minutes. వెళ్ళు.
యాప్స్ ఓపెన్ చేసినావు అయ్యో కిడా వాట్? అవునవును, నేను 18 లాగా ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరుగుతుంది. ఏమైంది? ఇదిగో ఇందులో ఏం రాస్తుందో చదివి చూడు. హోప్ దిస్ ఫిట్స్ యూ. సో అంటే అర్థం ఏంటి? అంటే మీనింగ్ నీకు తెలీదా? అంటే అర్థం ఏంటి? ప్లీజ్ నడి రోడ్డు మీద నా ఆఫీస్ ముందు నుంచి నున్నాం గొడవ చేయకు. ఆల్తి అంటే అర్థం ఏంటి? నీకు సరిపోతుందా అని అడిగాడు. ఇప్పుడు ఓకేనా? ఓ, వాడికెలా తెలుసు? ప్రభు ప్లీజ్, ఇట్స్ మై బర్త్డే, డోంట్ రూయిన్ మై బర్త్డే. వాడికెలా తెలుసు? ప్రభు నటి రోడ్డు మీద గొడవ చేయకు ప్రభు. ఆల్తియా వాడికి ఎలా తెలుసు? వాడికి ఎలా తెలుసు? వాడిని వెళ్ళి అడుగు. ఓ, ఎవరా గోపాలకృష్ణేగా? వాడిని ఇక్కడికి రమ్మని అడుగుతా. బండి తీ ప్రభు. వాడు ఇప్పుడు ఆఫీస్లోనేగా ఉన్నాడు, నువ్వు అడుగుతావు నన్ను అడగమంటావు? ఆల్తియా 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 ఆగు. ఆల్తియా ఆగు. ఆల్తియా నేను చెప్పేది విను. ఆల్తియా ఒకసారి నేను చెప్పేది విను. దయచేసి బండెక్కి కూర్చో ప్లీజ్. దాని గురించి నేను మాట్లాడను. వచ్చి బండెక్కు. ప్రామిస్? ప్రామిస్ గా దాని గురించి మాట్లాడను. బండెక్కు. వెళ్దామా? గో. ఏం చెప్పండి నీ బాస్? హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. ఓ, దాన్ని నడి రోడ్డు మీద వాటేసుకుని చెప్తాడా బండోడు? ఇలా చూడు, నేనేం ఏడియని కాదు, నువ్వు చెప్పే కదా నీ నమ్మడానికి. సరే ఓకే, కార్పొరేట్ కల్చర్ లో బాస్ హక్ చేసుకోవడం అంతా కామనే. ఇట్స్ ఫైన్, బట్ ఐ ఫీల్ పాజిటివ్. ఇట్స్ ఓకే, అదంతా వేరు. బట్ వీడు రాశారు కదా, వీడు రాశారు కదా. టెల్ మీ, చెప్పు చెప్పు, దానికి అర్థం ఏంటి చెప్పు. సిగ్నల్ పడింది, ముందు వెళ్ళు. సిగ్నల్ పడిందట? సిగ్నల్? దయచేసి నా సహనాన్ని పరీక్షించొద్దు. చెప్పు, ఆ బండోడు రాయడానికి ధైర్యం ఎవరిచ్చారు? ఎలా వచ్చింది? నువ్వు వాడింటి అంత క్లోసా? చెప్పవే. ఆ బండోడికి నీ సైజ్ ఎలా తెలిసే? చెప్పవే, వాడికి నీ సైజ్ ఎలా తెలుసు? హౌ డస్ హి నో యువర్ సైజ్? ఎప్పుడు చూసినా నా లైఫ్ స్టైల్ వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు అని చెప్పి చెప్పి నా నోరు మూసేసావు కదే. వాడికి నీ సైజ్ ఎలా తెలుసు? వాడికి నీ సైజ్ ఎలా తెలుసు? హౌ డస్ హి నో యువర్ సైజ్? చెప్పవే, నోరు తెరిచి చెప్పవే. దూకాలంటే దూకవే. పోవే. ఆ తర్వాత తియా, తియా, ఏడోదు తియా, ప్లీజ్ తియా, 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 సారీ తియా, నేను కావాలని చేయలేదు తియా, తెలియకుండా చేసాను తియా, ప్లీజ్ తియా, తియా, ఐ వాస్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్ తియా, ప్లీజ్ తియా, తియా, ప్లీజ్ తియా, ఏడవద్దు తియా. జస్ట్ స్టాప్. ఓకే, డోర్ ఓపెన్ గా ఉంది, నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను అంతే. నేను ఎక్కడికి వెళ్తాను తియా? వెళ్ళాలనుకుంటే చెప్పి వెళ్ళు. ఓకే, నా లైఫ్ లో నేను ఎవరిని ఇంత లవ్ చేయలేదు, ఇంత డిపెండ్ అవ్వలేదు, ఇంతలా నమ్మలేదు. నేను ఇంతగా నమ్మనందుకు hate myself for it. తియా, నేను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను తియా? ఒక అమ్మాయి తన ప్రియుడితో నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వే నా సర్వస్వం, అందుకే నీ మీద డిపెండ్ అవుతున్నాను అందంటే ఆ తర్వాత ఆ అబ్బాయి ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలుసా? ఆ తర్వాత వేరే దారి లేక జస్ట్ మూవ్ ఇట్ హియర్. హాయ్. హాయ్, ఎవరిది డ్రా చేశారు? నేను బియడ్ వాలా. రియలీ? ఎవరిది? ఇది బియడ్ వాలా, ఇది నేను, ఇది నువ్వు. నేనా? అండ్ ఇది? ఇది మన స్వీట్ హోమ్. వావ్, వెరీ గుడ్ బేబీ. సరే, రేపు మమ్మీ ఢిల్లీకి వెళ్తున్నాను, నువ్వు బియడ్ వాళ్ళతో ఉంటావా? ఓకే, ఐ లవ్ బియడ్ వాలా. రేపు ఢిల్లీకి వెళ్తున్నావా? బాస్ తో అఫీషియల్ ట్రిప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడు. గో గివ్ యువర్ అటెండెన్స్. హలో. నేను ఆఫీస్కి వచ్చి వెంటనే నీకు ఫోన్ చేస్తానని తెలుసు కదా, ఇంతలో నీకు తొందర ఏంటి? ఎందుకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? ఫోన్ వదిలేసి వెళ్ళిపోయావు. సారీ. సరే, ఫోన్ ఛార్జ్లో పెడతావా? ఈవినింగ్ ఫ్లైట్, టైం ఉండదు.
చార్జ్ పెట్టడానికి, క్యాన్లు మోయడానికి, ఆయిన్ చేయడానికి కదా నేను. హా? నీ బాస్ మెసేజ్ పెట్టాడు. ఓ ఏమని? ఇంగ్లీష్ లో అందంగా చెప్పాలంటే షాల్ వి ఎక్స్టెండ్ అవర్ ట్రిప్ టు కులు మనాలి ఫర్ 2 days. తానే తెలుగులో నీచంగా చెప్పాలంటే కులు మనాలికి వెళ్ళి 2 రోజులు అని అడుగుతున్నాడు. నువ్వు వాడితో ఢిల్లీకి వెళ్తావా? ఈ రోజు ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. అదే నేను ఢిల్లీ వెళ్తున్నా కదా, ఎప్పట్లాగే మన స్టూపిడ్ బాస్ ఒక దరిద్రమైన మెసేజ్ పంపించాడు. దాన్ని అయ్యగారు చదివారు. అదే వాట్? నీ మొబైల్ ని చెక్ చేశాడా? సో చీప్. అదే నా హస్బెండ్ నా ఫోన్ ని టచ్ చేస్తే నొర్రికేస్తా. అంత చనువు అనవసరంగా నువ్వే ఇచ్చావు, అందుకే నీకు ఈ తలనొప్పి. ద మిస్టేక్ ఇస్ ఆల్ యోర్స్. లేదే, వాడి లైఫ్ స్టైల్ వేరు. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. నిన్ను మార్చలేమే. హాయ్ విశ్వ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్.